హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వినాయక చవితి రోజున పాల వెల్లి ఎందుకు కట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే అందుకు ఒకటేంటి, చాలా కారణాలున్నాయి. ఈ అనంత విశ్వంలో భూమి అనువంతే. ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యున్ని తలదన్నే నక్షత్రాలు కోట్లాను కోట్లు కనిపిస్తాయి. ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చత్రస్త్రాన్ని కడతారు. గణేష్ని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా. ప్రకృతిలో సృష్టి, శృతి, లయ అనే 3 స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ 3 స్థితులు కనిపిస్తాయి. భూమిని చూపడానికి మట్టి ప్రతిమను, జీవాన్ని చూపడానికి పత్రిని, ఆకాశాన్ని చూపడానికి పాలవెల్లిని ఉంచి ఈ ఆరాధనకి పూర్తి పరిపూర్ణతని ఇస్తాము. గణపతి అంటే గుణాలకు అధిపతి, తొలి పూజలందుకునే దేవుడు. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా. ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని కడతాము. ఆ విధంగా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు. పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలిపోయింది. మరి అందులో నక్షత్రాలు ఏవి? అందుకే వెలుగపండిని కడతాము. దాంతో పాటుగా మొక్కజొన్న పొత్తులు, మామిడి పిందెలు, జామ, దానిమ్మ లాంటి పండ్లని కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచనలు. ఏ దేవతకైనా షాడోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కాబట్టి వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా. బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు, చెట్ల మీద పత్రి లాంటి వస్తువులు ఇందులో ప్రధానం. ఏది లేకపోతే మట్టి ప్రతిమను చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గరికతో పూజిస్తే చాలు, పండగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో పాలవెల్లిని ఎందుకు కట్టాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.